అవును, రేపటిది బీఆర్ఎస్ మీటింగా టీఆర్ఎస్ మీటింగా? ఒకళ్ళ భారత రాష్ట్ర సమితి మీటింగ్ అయితే 2.5 ఏండ్లు నిండినందుకు పెట్టినట్టు. హౌ మరి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు లేదని గిట్లనే అంటున్నాయి ఏరే పార్టీలు. పేరేదైతే ఏముంది, అదే గులాబీ జెండా, అదే కారు గుర్తు, అదే మాసారు అని జై కొట్టుకుంటా వరంగల్ తోవ పడతాండ్రు లీడర్లు కార్యకర్తలు. షానొద్దులకు ఇంత పెద్ద మీటింగ్ కాబట్టికే జోరుంటదుల్లో. రేపే బీఆర్ఎస్ పుట్టినరోజు పండుగ 25 ఏళ్లు నిండుతున్నాయి కాబట్టి జోరుగా చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్కర్తుర్తిలా 1200 ఎకరాలు గుత్తకు పడితే అందులో 1000 ఎకరాలు బండ్ల పార్కింగ్ కే 33 జిల్లాలకెళ్ళి 3000 ఆర్టీసీ బస్సులు పెడితే 1000 కమానం కార్లు. కొందరు ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తుంటే కొందరు పాదయాత్రకు వస్తున్నారు. కొత్త కొత్త పాటలు కైగట్టిరు, ఆట పాటలు ధూమ్ధామ్ ఉంటాయట. ఎండలకు సల్లబడటానికి సల్ల ప్యాకెట్లు, నీళ్ల బాటలు వంచుతారు. పొద్దున జాములో అధ్యక్షుల వారు వస్తారు గాలి మోటార్ వేసుకొని. జోరుగా ఎదుర్కొని జెండా ఎగిరేసుడుతోటి పండుగ సురువైతది. జనం రాకపోవడం అనే ప్రశ్న లేదు. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని. ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడు అనేది ఒక ఎత్తు. పవర్ పోయినాక ఫామ్ హౌస్ తప్పితే పబ్లిక్ లకు వచ్చాడు ఇదే తొలుతా. మరి ఆఖరికి అసెంబ్లీకి కూడా పోతలేడు. పథకాల మీద పలుకు లేదు, సర్కార్ మీద సప్పులు లేదు. గిసొంటి వాళ్ళ పార్టీ 25 ఏళ్ల పండుగ వచ్చింది కాబట్టి ఈ మీటింగ్ తోటి మళ్ళా పతారా చూపించుకోవాలనేదే ప్లాను. అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసినవి, గవర్నమెంట్ ను నిలదీయవలసినవి, హామీల గురించి అడగవలసినవి అన్ని ఈడనే అడుగుతాడట. ఇయాల్టికి అయితే గింతే. మీటింగ్ ఎట్లా అయింది, సార్ ఏమన్నారు రేపు మొత్తం చెప్పుకుందాం.